హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. యాక్చువల్గా ఈ వీడియో వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్వి స్టిచ్ చేసిన వీడియో అండి. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇగ్నోర్ చేయండి ప్లీజ్. యాక్చువల్గా ఇదేంటంటే హడావిడిగా తీసుకున్న వీడియో. అప్పుడెప్పుడో మా ఫ్రెండ్, ఇది రీసెంట్ వీడియో కాదు, 9 months 10 months బ్యాక్ మా ఫ్రెండ్ డ్రెస్ మెటీరియల్స్ పంపించి స్టిచ్ చేయమంటే స్టిచ్ చేసిన వీడియో. తనకైతే బాగా నచ్చినాయి. అండ్ ఫినిషింగ్ కూడా చూసారా, నెక్స్ట్ కానీ సింపుల్గా ఎంత బాగున్నాయో. ప్రతి దానికి థ్రెడ్స్ పెట్టేశాము, డోరీస్. చూడండి ఎంత సింపుల్గా నీట్ ఫినిషింగ్తో ఉన్నాయో. 4 డ్రెస్సెస్ అండ్ 4 ప్యాంట్స్ అండి, నార్మల్ పైజమా ప్యాంట్స్ స్టిచ్ చేసాము. ఎలా ఉన్నాయి అనేది చూసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ చూసారా, కట్ వర్క్ ఇచ్చాను. ఏది పెట్టినా మిడిల్లోనే స్కిప్ అవుతున్నాయండి బాబు. అసలు ఏదో అంటారు చూసారా, పాపులర్ అయిన వాళ్ళు హాయ్ చెప్పినా కానీ ట్రెండ్ అవుతుంది. కొత్త ఛానల్స్ వల్ల మనం ఏం పెట్టినా కానీ అది ఎంత యూజ్ అయ్యే మ్యాటర్ కానీ ఎవరో ఒకళ్ళిద్దరికే రీచ్ అవుతుంది. రిమైనింగ్ అందరు స్వైప్ అయ్యాయి అనమాట, స్కిప్ కొడుతూనే ఉన్నారు. యాక్చువల్గా ఇంకా నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టలేదు. అవి పెడితే ఎంత స్కిప్ కొడతారో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు అన్నెసెసరీగా యూట్యూబ్లోకి వచ్చాను అనే ఫీల్ వస్తుంది నాకు. ఎందుకో వచ్చిన 20 daysకి అన్నెసెసరీ అని కాదు, కానీ దీనికోసం మళ్ళీ పర్టికులర్గా నాకు యాక్చువల్గా బ్లౌజ్ స్టిచ్ చేయడానికి 1 hour పట్టింది అనుకోండి. వీడియో తీస్తూ కుట్టడానికైనా కట్ చేయడానికైనా 1 hourకి 1 hour ఎక్స్టెండ్ అవుతుంది నాకు. ఎందుకంటే ప్రతిదీ నీట్గా చూపించాలి కాబట్టి. అంత ప్రాసెస్ చేసి ఎవరు చూడనప్పుడు మనము వేస్ట్ కదా అంటే లేనిపోని బర్డెన్ పెట్టుకున్నానా అనే ఫీల్ వస్తుంది. అంటే రీచ్ అనేది తక్కువ ఉందేమో అనిపిస్తుంది. స్టార్టింగ్లో పెట్టిన ఫస్ట్ వీడియోకి 1K వ్యూస్ వచ్చినాయి, తర్వాత తగ్గుతూ వచ్చినాయి. అదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. వచ్చే కొంది పెరగాల్సింది పోయి తగ్గుతూ వస్తున్నాయి అన్నమాట. ఏమో అండి. కాకపోతే ఏంటంటే స్టార్ట్ చేశాను కదా అని గివ్ అప్ ఇవ్వట్లేదు. ఏదో ఒక రోజు మన టైం కూడా స్టార్ట్ అవుతుంది కదా అన్న హోప్ తోటి. సరేలేండి, డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి అనేది చూసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి కొంచెం ఫాలో చేయండి. అండ్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.